ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజమండ్రి అనకాపల్లిలో కూటమి తరపున ఆయన ప్రచారం చేశారు. ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాసిన రాజమహేంద్రవరం నుంచి కొత్త చరిత్ర లిఖించబోతున్నామని మోదీ అన్నారు. టెక్నాలజీలో ఏపీ యువశక్తిని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ప్రధాని వివరించారు. రాముడి చరిత్రను సినిమాల ద్వారా ఎన్టీఆర్ ఇంటింటికి తీసుకువెళ్లారని మోదీ గుర్తు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. పథకాలు పేదలకు చేరకుండా ఆపుతున్నారని విమర్శించారు. ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం తనకు లేదని బందరు సభలో జగన్ అన్నారు. అధికారులను ఇష్టానుసారం బదిలీ చేస్తున్నారని తెలిపారు. జగన్ను లేకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమని మండిపడ్డారు. మాట మీద నిలబడే చరిత్ర చంద్రబాబుకు లేదని మొన్న విడుదల చేసిన బాబు మేనిఫెస్టో చూస్తే చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని సీఎం జగన్ మాచర్లలో ఆరోపించారు. ఏపీలో తన 59 నెలల పాలనలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను గమనించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవారని, కానీ తాము దాన్ని పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని జగన్ అన్నారు. తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము చంద్రబాబుకు లేదని బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కొంతమంది మాజీ అధికారులు ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఉసగొల్పుతున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వ్యాఖ్యలను నాని తప్పుబట్టారు. వినగడపలో రైతులు పివి రమేష్ కు గొడవలుంటే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు. గుంటూరు ఆటోనగర్ ప్రమాదాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోందని గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య ఆరోపించారు. నోట్ల కట్టల కోసం వెళ్లిన నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును మించి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. తన ఆస్తిపత్రాలు పెమ్మసాని ఆస్తిపత్రాలు పరిశీలిస్తే ఎవరు అక్రమంగా సంపాదించారో తెలుస్తుందని రోషయ్య సవాల్ విసిరారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పార్లమెంట్ చేసిందని, ఆ చట్టాన్ని ఢిల్లీలో మద్దతు తెలిపి గల్లీలో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ వైఖరిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తప్పుబట్టారు. జగన్ను ఓడించాలనే ఉద్దేశం తప్పితే ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం టీడీపీకి లేదని వంశీ అన్నారు. టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కానీ ఒకరి విధానాలను ఒకరు సమర్థించడం లేదని మండిపడ్డారు. ప్రజల భూములను ఏ ప్రభుత్వమైనా లాక్కోవడం చరిత్రలో ఉందా అని వంశీ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తుఫాను కరువు కారణంగా నష్టపోయిన రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఎన్నికల సంఘం నో చెప్పింది. విద్యార్థులకు ఇచ్చే ఫీ రియంబర్స్మెంట్ నిధుల విడుదలకి కూడా అంగీకరించలేదు. కులాల్లో కుటుంబాల్లో చిచ్చు పెట్టమని మీ గురువు మీకు చెప్పారా అని పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తమ కుటుంబం గౌరవప్రదంగా బతకకూడదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలి కానీ రాజకీయాల్లో కాదని సూచించారు. లక్షల పుస్తకాలు చదివి పవన్ కళ్యాణ్ కులాల్లో కుటుంబాల్లో చిచ్చు పెట్టడం నేర్చుకున్నారని పద్మనాభం ఆరోపించారు. నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి 4 డివిజన్లకు ఒక రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీకి హామీలు ఇచ్చినా వెనక్కి వెళ్లడం అలవాటేనని విమర్శించారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా. ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేయడంతో పంట నష్టం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాలకు 15,81,14,000 రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డిలో అత్యధికంగా 10,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 5 ఎకరాలకు పైబడున్న రైతులకు రైతు భరోసా నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 3 రోజుల్లో 2,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 4 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బు అందనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనంతా కుంభకోణాలమయమని అన్నారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్లో నిర్వహించిన బీజేపీ జనసంకల్ప సభకు నడ్డా హాజరయ్యారు. రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, మతం పేరు మీద రిజర్వేషన్లు తమకు నమ్మకం కాదని నడ్డా స్పష్టం చేశారు. ఏ హక్కుతో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కొచ్చారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులకు తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని అన్నారు. అమిత్ షా ట్యాక్స్, అంబానీ ట్యాక్స్ విన్నాను కానీ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి తాను ఎప్పుడూ వినలేదని రేణుకా చౌదరి అన్నారు.
ప్రజ్వల్ రేవణ్ణను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని రేణుకా చౌదరి ప్రశ్నించారు. 10 ఏళ్లు దేశాన్ని పాలించిన బీజేపీ 5 నెలలుగా తెలంగాణను పరిపాలిస్తున్న కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ గ్రామాల్లో అయితే అమలవుతున్నాయో అక్కడ కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడగాలని సూచించారు. ఓటుతో కాంగ్రెస్ బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెప్తారని హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలు తనను ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. గవర్నర్ గా కంటే ప్రజల మనిషిగా వారికి దగ్గరవడమే తనకు ఇష్టమని తెలిపారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని తమిళిసై అన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తాను పోటీ చేసిన సౌత్ చెన్నైలో విజయం సాధిస్తున్నానని తమిళిసై వెల్లడించారు. పెట్రోల్ డీజిల్ పై పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి 30 లక్షల కోట్ల రూపాయలు దండుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులోంచి 14 లక్షల కోట్లు అదానీ అంబానీలకు పంచారని విమర్శించారు. తన ఆరోపణలు తప్పని బండి సంజయ్ కిషన్ రెడ్డి నిరూపిస్తే తెలంగాణ తల్లి సాక్షిగా రాజీనామా సమర్పించేందుకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారతదేశాన్ని ప్రధాని మోదీ నిలిపారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరని ధామీ అన్నారు. గాంధీభవన్ లో జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ హాజరయ్యారు. కార్వాన్ నేత ఉస్మాన్ ఖాత్రీకి కనీస సమాచారం ఇవ్వకుండా సమీరుల్లా ఖాన్ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఖాత్రీ అనుచరులు గొడవకు దిగారు. దీంతో నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అసహనానికి గురైన ఎంపీ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయలేమని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో తాము మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని న్యాయమూర్తి కావేరీ బావేజా పేర్కొన్నారు. పి చిదంబరం, వైఎస్ జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను తన తీర్పులో న్యాయమూర్తి ప్రస్తావించారు. బెయిల్ మంజూరు చేయడం, నిరాకరించే విషయాల్లో కేసులోని సాక్ష్యాధారాలను లోతుగా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం లేదని అన్నారు. గడువు సమీపిస్తూ ఉండడంతో జోరందుకున్న ప్రచారం. తలపై బైబిల్ పెట్టుకుని ప్రమాణం చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి తండ్రి తరపున నెల్లూరులో ప్రచారం చేస్తున్న విజయసాయిరెడ్డి కుమార్తె. ఎన్నికల ప్రచారం టాప్ 9 న్యూస్ చూద్దాం. నెల్లూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి తరపున ఆయన కుమార్తె నేహారెడ్డి నెల్లూరు నగరంలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఆమె పార్టీ మేనిఫెస్టో ఓటర్లకు అందజేస్తూ వైసీపీకి ఓటేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు లోక్సభ స్థానం కోసం తన తండ్రి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని నేహారెడ్డి తెలిపారు. తాను అవినీతి పరుణ్ణని నిరూపిస్తే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంటానని బైబిల్ తలపై పెట్టుకుని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం అల్లాగుంటలో ఆయన ప్రచారం చేశారు. ఈ ఊరు టీడీపీ అభ్యర్థి థామస్ సొంతూరు. తన పేరు చెప్పుకుని పక్కవాళ్లు కక్కుర్తి పడి ఉంటే అది తనకు తెలియదని నారాయణస్వామి అన్నారు. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ తరపున ఆయన భార్య శ్రీలత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు వైసీపీ మేనిఫెస్టో వివరిస్తూ తన భర్త సుధీర్ కు ఓటేయమని శ్రీలతారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ లైన్లు కనిపించాయి. ఇక్కడ మొత్తం 1546 మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. డోన్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. ఖమ్మంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తున్నారని, ఇక్కడ మరో అభ్యర్థికి స్థానం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవడం ఖాయమని తెలిపారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామని భట్టి హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన కోడేరులో రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూరు పరిధిలోని అంకాపూర్లో చాయ్ పే చర్చ నిర్వహించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ తొలగించిందని అరవింద్ వివరించారు.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కోసం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. 11 రోజులుగా ఆయన వనపర్తిలో మార్నింగ్ వాక్ లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వనపర్తి పట్టణం మొత్తం ఆయన కలియదీరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బెల్దుర్తిలో రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తోందన్న రాహుల్. రేపు గుజరాత్ లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ. ఎలక్షన్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఒడిశాలో ఈ ఏడాది మొట్టమొదటిసారి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడబోతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒడిశాలో ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేడీ సర్కారుకు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరు ప్రస్తావించకుండా మాట్లాడిన ప్రధాని ఒడియా భాష, ఒడియా సంస్కృతి తెలిసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఒడిశా కోరుకుంటోందన్నారు. పుష్కలంగా వనరులున్న ఒడిశాను ఇంతకు ముందు కాంగ్రెస్, ఇప్పుడు బీజేడీ దోచుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఒడిశాలోని బిజు జనతాదళ్ సర్కార్కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం నవీన్ పట్నాయక్ తోసిపుచ్చారు. ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మోదీ పగటి కళ్లలు కంటున్నారని విమర్శించారు. జూన్ 9న ఒడిశా ముఖ్యమంత్రిగా మరోసారి నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేడీ ప్రకటించింది. దేశంలో విపక్షం అవినీతికి పెట్టింది పేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కట్ మనీ కల్చర్ బాగా ఉందని విమర్శించారు. బెంగాల్లోని దుర్గాపూర్, బర్ధమాన్ సభల్లో అమిత్ షా మాట్లాడారు. పారిశ్రామిక పట్టణం దుర్గాపూర్లో మమతా బెనర్జీ కొత్త నేర పరిశ్రమ తెరిచారని ఆరోపించారు. ఓటు బ్యాంకు పోతుందనే భయంతోనే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు మమతా బెనర్జీ హాజరు కాలేదని అమిత్ షా అన్నారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాల హక్కులు లాగేసుకుని రాజ్యాంగాన్ని పక్కన పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని తెలిపారు. తమకు అధికారమిస్తే రిజర్వేషన్లను 50% కంటే పెంచుతామని ప్రకటించారు. కోర్టులు విధించిన పరిమితిని తాము తొలగిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని కల్నల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీగా మనోహర్ లాల్ ఖట్టర్ నామినేషన్ దాఖలు చేయగా, ఎమ్మెల్యేగా ఆయన ఖాళీ చేసిన కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మే 25న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కన్నయ్య కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ఆయన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. యజ్ఞం కూడా చేశారు. నామినేషన్ సందర్భంగా ఆయన వెంట ఆప్ మంత్రి గోపాల్ రాయ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఢిల్లీలో మే 25న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ డిఎన్ఏలోనే రామద్రోహం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రాముడి దర్శనం చేసుకున్న కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేడాను ఆ పార్టీ నాయకులు అవమానించారన్నారు. రామద్రోహులుగా ఉండే వ్యక్తులకు ఈ దేశ ప్రజలు ఎన్నటికీ ఓటు వేయారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అమేథీలో గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ పోటీ చేయకపోవడంపై మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ నిరాకరించారు. తన నియోజకవర్గం సుల్తాన్పూర్లో పరిష్కరించాల్సిన సమస్యలపై తాను దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అమేఠీ నుంచి తానేమీ మాట్లాడనని మేనకా తెలిపారు. ప్రధాని మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్ లో రేపు తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రధాని ఓటు వేస్తారు. ఓటర్ల కోసం ఈ స్కూల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయమే మోదీ అహ్మదాబాద్లోని ఈ పోలింగ్ కేంద్రానికి రానున్నారు. మూడో దశలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈవీఎంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 1351 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్ సహా గుజరాత్లోని 25 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాల్లోనూ రేపు ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరిగే పోలింగ్ లో మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మహారాష్ట్రలో 11 స్థానాల్లోనూ రేపు పోలింగ్ జరగనుంది. ఇందులో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తున్న బారామతి నియోజకవర్గం కూడా ఉంది. యూపీలో 10 స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇందులో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ పోటీ చేస్తున్న మైన్పురి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సందర్భంలో ఆయనకు కొత్త చిక్కులు ఎదురొచ్చాయి.
నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి రాజకీయ నిధులు అందుకున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎన్ఐఏకి సిఫార్సు చేశారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అన్నది 23 లక్షల మంది విద్యార్థులు వారి కుటుంబాల కలలను మోసం చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పేపర్ లీక్స్ అన్నవి గడిచిన 10 ఏళ్లుగా సాగుతున్నాయని, అందుకే నిరుద్యోగం, ఉద్యోగ నియామకాల్లో అవినీతి అన్నది ఈ ఎన్నికల్లో పెద్ద ప్రచారాంశాలుగా ఉన్నాయని అన్నారు. ఈ విషయాలు ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, ఆ ఆరోపణలన్నీ నిరాధారమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన హెచ్డి రేవణ్ణకు చెందిన బెంగళూరు బస్వన్నగూడ ఇంటిలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు లేకపోవడంతో సోదాల సమయంలో రేవణ్ణ తరపు న్యాయవాది గోపాల్ను సిట్ అధికారులు పిలిపించారు. ఆయన సమక్షంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు ప్రజ్వల్ బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు సిట్ తెలిపింది. బాధితులు ఆ నెంబర్కు కాల్ చేస్తే సరిపోతుందని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిట్ వెల్లడించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన బంధువు రాజారాం సోరెన్ దశదిన కర్మలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోర్టు ఆయనకు కొన్ని గంటల పాటు అనుమతి మంజూరు చేసింది. జైలు బయటున్న సమయంలో రాజకీయ చర్చలు చేయడం, మీడియాతో మాట్లాడడం వంటివి చేయరాదని ఆదేశించింది. జార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం కార్యదర్శి సంజీవ్ పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడడం తీవ్ర సంచలనం రేపుతోంది. మంత్రి గారి సెక్రటరీ ఇంట్లో తీగ లాగితే పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది. పనిమనిషి ఇంట్లో ఏకంగా 33 కోట్లు దొరికాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమల్లో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను ఈడీ అరెస్ట్ చేసింది. 6 నెలల తర్వాత కేదార్నాథ్ ఆలయం తిరిగి తెచ్చుకోనుండటంతో అక్కడ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉత్తరాఖండ్లోని ఉకీ మఠ్ నుంచి తొలి మజిలీ అయిన గుప్తకాశీకి పంచముఖ శివలింగం దేవ్ డోలీలో బయలుదేరింది. మే 10న కేదార్నాథ్ ఆలయం తిరిగి తెచ్చుకోనుంది.